మంగమ్మ గారు లాంటి పెద్దలు నా తరపున నిలబడటం నాకెంతో గొప్పతనం కలుగజేస్తుంది. మరి వెళ్ళొస్తానండి. మంచిది. మొత్తానికి ఆ అమ్మమ్మ కళలు, అమ్మాయి నీలుగుడు రెండూ దిగాయి. సీత, నీ శపథం ఇంత త్వరగా ఇలా నెరవేరుతుందని నేను అనుకోలేదు. ఏ కొలుపు లేకుండా దాని పీడ శాశ్వతంగా విరగడైపోతుంది. నాకు అలాగే అనిపిస్తుంది అమ్మమ్మగారు. నాకు మాత్రం కాస్త ఆకలిగా అనిపిస్తుందమ్మా సీత. సీత, ఆయన సంగతి చూడు. ఎంత మంచి వార్త విన్నా సరే ఆయన కడుపు నిండదు. వార్తలకే కడుపు నిండితే ఈ ధర్నాలు, స్ట్రైకులు, దీక్షలు, పోరాటాలు, నినాదాలు ఎందుకుంటాయే? యాత్రలు, ఓదార్పులు ఎందుకు? ఆకలికి సమయానికి కడుపులో ఇంత పడాల్సిందే. సరే సరే, ఇంకా ఆపండి. మనం దేవుడు కళ్యాణం జరిపించడం వల్లే మనకి మంచి జరుగుతుంది. బావకి పట్టిన దెయ్యాన్ని ఆ దేవుడి వదిలిస్తున్నాడు. ఆ హారతి పోయి పోయి గుడిలో సాకేత్తో తప్పుగా ప్రవర్తించింది. అందుకే దాని రోగం ఆ భగవంతుడు ఇలా కుదిర్చాడు. మనకి మోక్షం కలిగించాడు. అంతేనమ్మా, అంతే. ఏదైనా పరమాత్ముడు పూనుకుంటే గాని పరిష్కారం కాదు. తాతయ్య గారు, మీకు టిఫిన్ పెడతాను రండి. అమ్మమ్మ గారు, స్వర్ణరా. బ్రహ్మాండంగా ఉందిరా సంజయ్. నీకోసం ఈ డ్రెస్ డిజైన్ చేశారా అన్నట్టుగా ఉందిరా. డ్రెస్ ఏంట్రా, మేడ్ ఫర్ ఈచ్ అదర్లా హారతిని సంజయ్ కోసం భగవంతుడే సృష్టించాడు. నువ్వన్నది కరెక్టేరా. ఎవరికి ఏ మర్యాద తక్కువైనా నీదే బాధ్యత. అలాగేనమ్మా, ఏ ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేశానమ్మా. తొలి శుభకార్యం, ఏదైనా తేడా వస్తే బొబ్బిలి వారి వంశగౌరవానికే మచ్చ. జాగ్రత్తగా చూడండి. అలాగేనమ్మా. వెళ్ళండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి, కూర్చోండి. స్వప్న, అన్నీ వచ్చాయా? వచ్చేయండి. అమ్మాయి రెడీ అయిందా? రెడీ అవుతుందండి. నమస్కారం అమ్మా. నమస్కారం. మీరే ఇంకా రాలేదేమా అని చూస్తున్నాను. కానివ్వండి. అమ్మా, ఏ లోటు రాకుండా దివ్యంగా నిశ్చితార్థం జరిపించే బాధ్యత నాది. సరే సరే, కానివ్వండి. అమ్మా, రాగి చెంబుతో నీళ్లు తీసుకురండి. అలాగే. ఇదిగోండి పంతులు గారు, నీళ్లు తీసుకోండి. ఏమండి, హారతి ఏ గదిలో ఉంది? రెడీ అవుతోంది, పైన గదిలో ఉంది. సరే పదక్క. హారతిని మేము అలంకరించి తీసుకొస్తాం. మిమ్మల్ని భాగీరథి అమ్మమ్మగారు పిలుస్తున్నారు, మీరు వెళ్ళండి. అలాగేనండి. ఏంటి మీరొచ్చారు? అదేంటి శుభకార్యానికి వస్తే అలా అడుగుతున్నావు? అయినా రుక్మిణి కళ్యాణానికి మమ్మల్ని ఆహ్వానించి నీ నిశ్చితార్థానికి పిలవకపోవడం ఏంటి? ఎవరిని పిలవాలో ఎవరిని పిలవకూడదో మా ఇష్టం. ఇలా పిలవ పెట్టిన పేరెంటానికి రావడానికి సిగ్గుగా లేదు? మేమేం పిలవని పేరెంటానికి రాలేదు. సాదరంగా ఆహ్వానిస్తేనే వచ్చాం. ఆహ్వానించారా? అబద్ధం. మేమే మిమ్మల్ని పిలవలేదు. మీరు పిలవకపోవచ్చు గాని మేం కావాలనుకున్న వాళ్ళు మమ్మల్ని పిలిచారు. మీరు కావాలనుకునేవాళ్ళ? మా ఇంట్లో ఎవ్వరూ లేరు. మేము నీ తరపున రాలేదు. అంటే సంజయ్ తరఫున వచ్చాం. ఆయన మమ్మల్ని చూసి నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? మీరు
లంకకు నిప్పంటించే రకాలు కాబట్టి. అంటే ఇది ఒక రకంగా మీరు రాక్షసులు అని ఒప్పుకుంటున్నట్టన్నమాట. సీత, అతి తెలివిగా మాట్లాడుకో. కంగారు పడుకో హారతి, మేము తెలివితోనే వచ్చాం. ఎందుకంటే నీకు సంజయ్తో నిశ్చితార్థం అయిపోతే నా బావ నిన్ను వదిలేసి నాకు దగ్గరవుతాడు కదా. అందుకే నీకు సహకరిద్దామని సంతోషంగా వచ్చాం. నేను నమ్మను. మీరేదో అల్లరి చేసి నా బతుకు అబాసుపాలు చేద్దామనే వచ్చారు. అల్లరి చేయడం, చిల్లర వేషాలు వేయడం మీకు అలవాటు. మేము పిఠాపురం వంశంలో ఉన్న ఆడవాళ్ళం. మంచి చెడు పద్ధతులు తెలిసిన వాళ్ళం. పిలవకుండా వచ్చి పంచాయతీలు సృష్టించడం మాకు అలవాటు లేదు. వచ్చిందే అందుకు. మీరు కాదంటే నమ్మడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు. చూడు హారతి, అందరూ నీలాగే అనుకోకు. సంజయ్ని మీ భాగినే నీ తరపున పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే తెచ్చుకోమందంట. మీరు పెద్దరికం కట్టుకుని వచ్చారా? తొందరపడకు, కాస్త కూల్గా చెప్పేది విను, ఆ తర్వాత మాట్లాడు. సంజయ్ మా ఇంటికొచ్చాడు. అమ్మమ్మ గారిని కలిసి నిన్న భాగీరథి దేవి గారు మా ఇంటికొచ్చి హారతితో నీ ఎంగేజ్మెంట్ జరిపిస్తాను, నీ తరపు పెద్దవాళ్ళని పిలవమని చెప్పారండి. మీరందరూ నా బంధువులే, అందరూ తప్పకుండా ఎంగేజ్మెంట్కి రావాలి. మమ్మల్ని అతను పిలవడం చాలా ఆనందం అనిపించింది. నువ్వు నీ మనసుని మార్చుకుని మా ఛాలెంజ్ ని చాలా ఈజీ చేసేసావు. అందుకే నీకు థ్యాంక్స్ చెప్పి నీ ఆనందంలో మా ఆనందాన్ని కూడా పంచుకుందామని ఇక్కడికి వచ్చాం. సరేనా? సరే, ఆల్ ది బెస్ట్. అవును, మంగమ్మ కూడా వస్తుందా? తప్పు, అమ్మమ్మ గారు. పిఠాపురం మంగమ్మ గారు వస్తున్నారా అని అడగాలి. సరే, అలాగే అడుగుతాను. కానీ ఇంతకీ వారు వస్తున్నారా లేదా? పెద్దరికం అంగీకరించాక రాకుండా ఎలా ఉంటారు? వస్తున్నారు. కాస్త బయట చక్కదిద్దాల్సిన వ్యవహారాలేవో ఉన్నాయట, అవి చూసుకుని వస్తాను. మీరు ముందు వెళ్ళి సంజయ్కి కాస్త తోడుగా ఉండండి అంటే మేము వచ్చాం. మేమింకా రాలేదని అవతల సంజయ్ కంగారు పడుతూ ఉండుంటాడు. మేము తన దగ్గరికి వెళుతున్నాము. ఆ పెద్దావిడ వస్తుంది కాబట్టి ఆగాల్సి వస్తుంది. లేకపోతేనా మమ్మల్ని బయటికి పంపేదానివి, అంతేగా? అవసరం లేదు, అమ్మమ్మ వస్తుంది. సరే, ఎనీవేస్ మరోసారి మేము కంగ్రాట్స్ చెప్తున్నాం. పదవే. నీకు సంజయ్తో నిశ్చితార్థం అయిపోతే నా బావ నిన్ను వదిలేసి నాకు దగ్గరవుతాడు కదా. నువ్వు నీ మనసుని మార్చుకొని మా ఛాలెంజ్ ని చాలా ఈజీ చేసేసావు. అందుకే నీకు థ్యాంక్స్ చెప్పి నీ ఆనందంలో మా ఆనందాన్ని కూడా పంచుకుందామని ఇక్కడికి వచ్చాం. అమ్మ హారతి, అయిందా? పంతులు గారు రమ్మంటున్నారు. అయింది. బాగి, ఆ సీత వాళ్ళొచ్చారు. ఏంటమ్మా నువ్వు అనేది? సీత స్వర్ణలు వచ్చారు అని చెప్తున్నాను. వాళ్ళని ఎవరు పిలిచారట? సరే రాని, అతని తరఫున పిలుచుకున్నప్పుడు మనం వెళ్ళమని ఎలా అంటావు? బాగి, ఏమిటి? సరేనమ్మా, అంతా అనుకున్నట్టు సవ్యంగా జరిగితే అంతకన్నా మనకు కావాల్సిందేముంది? నేను ముత్తైదుల్ని పంపిస్తాను, నువ్వు కిందికొచ్చి. అలాగే బాగి. కృష్ణవేణి, పద్మ, అమ్మాయిని తీసుకుని కిందికి రండి. సంజయ్ గారు రెడీ అయిపోయారా? వచ్చేసారా మీరు?
చాలా థ్యాంక్స్ అండి. పెద్దావిడ రావటం చాలా ఆనందంగా ఉంది. వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. మాటిచ్చాక అమ్మమ్మ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గరు. హారతి రెడీ అయ్యావా? అమ్మా, అబ్బాయిని అమ్మాయిని తీసుకురండి. అలాగే, పద వెళ్దాం. పంతులు గారు రమ్మంటున్నారు, పదరా. పదండి. పదండి, పద. ఇలా పీట మీద కూర్చోండి. హారతి, పంతులు గారు రమ్మంటున్నారు, రా అమ్మా. అలా కూర్చోమ్మా. అయ్యా, బొట్టు పెట్టుకోండి. తీసుకోండమ్మా. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. అక్క, ఇవాల్టితో దీని పీట శాశ్వతంగా వదిలిపోతుంది. నిశ్చితార్థం అయిపోతే అంతేగా. కాకల కార్యం గంధర్వులు తీర్చారంటే ఇదే. ఆ దేవుడే దీనికి బుద్ధొచ్చేలా చేశాడు. లేకపోతే భగవంతుడి సన్నిధిలో భావన నిలదీస్తుందా? అందరి నాటకాలకి ఆ జగన్నాథుడే ఫుల్ స్టాప్ పెట్టాడు. ఓం మహాగణాధిపతి నమః. అమ్మా, అబ్బాయి తరఫున నిశ్చయ తాంబూలాలు అందుకునే వారిని ఇలా రమ్మనండి. అలాగే మీ తరఫున తాంబూలాలు అందుకునే వారిని కూడా రమ్మనండి. నా తరపు పెద్దవాళ్ళు వస్తున్నారండి. అలాగే బాబు. తమ్ముడు రా, ఇలా రా. పద్మ, నువ్వు కూడా రా. పంతులు గారు మంత్రాలు ఆపండి. హారతి, లేచిరా. ఎవరు అడ్డుపడతారో నేను చూస్తాను, రా. ఏంటక్క ఇది? ఒక్క నిమిషం ఆగు. విషయం ఏంటో అదే బయటపడుతుంది. సాకేత్, ఏం మాట్లాడుతున్నావు? ఏంటయ్యా, పీటల మీద కూర్చున్న నా మనవరాల్ని లేవు అంటున్నావు? పంతులు గారు, మీరు కానివ్వండి. అలాగేనమ్మా. హారతి, నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, లే. సాకేత్, దిస్ ఇస్ టూ మచ్. హారతి రాదు. ఆ మాట అనడానికి నువ్వెవరు? లే. ఎవరేంటి ఎవరు? ఇక్కడ ఏం జరుగుతోందో తెలుసా? మా నిశ్చితార్థం. నువ్వెవరు అని నన్ననటానికి, హారతి లేచిరా అనటానికి నువ్వెవరు అని అడగాల్సిన వాణ్ణి నేను. బలవంత పెట్టో భయపెట్టో ఏకపక్షంగా జరిపించేది నిశ్చితార్థం అనిపించుకోదు. నిన్నడిగి నీ పర్మిషన్ తీసుకొని వాళ్ళు నిశ్చితార్థం చేసుకోవాలా? ఇంకా ఎంతకాలం ఇలా నాటకాలు ఆడతావు? నీ పిచ్చికి అందరం బానిసలం కావాలా? ఏయ్, నువ్వేంటే ఇక్కడ? నువ్వెందుకొచ్చావో అది చెప్పు ముందు. వాళ్ళ నిశ్చితార్థం ఎందుకు ఆపుతున్నావో అది చెప్పు. పిచ్చి బాగా తలకెక్కినట్టుంది స్వర్ణ, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడు. షట్ అప్. నాకు పిచ్చి ముదిరిందో, వీడు ఈమె కలిసి పిచ్చెక్కేలా ప్రవర్తిస్తున్నారో కాసేపు ఓపిక పట్టు, నీకే తెలుస్తుంది. ఏయ్, మాటలు కాస్త తిన్నగరాని. లేకపోతే లేకపోతే ఏం చేస్తావురా? కొడతావా? చంపుతావా? నీ బెదిరింపులకి భయపడడానికి నేనేం హారతిని కాను. నీలా భాగీరథితో కుమ్మక్కై హారతి గొంతు కోసేవాడిని అనుకున్నావా? బెదిరిపోవడానికి
ఏ నువ్వు రా హారతి. సాకేత్ 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 ఏమిట్రా ఏమిట్రా నువ్వు చేస్తున్న పని? నిశ్చితార్థ పెళ్లి కూతురు చేయి పట్టుకుని అలా లాక్కొస్తున్నావేమిట్రా? ఏమైంది నీకు? ఈ నిశ్చితార్థం హారతికి ఇష్టం లేదు గ్రాని. తనకు ఇష్టం లేదని నీతో చెప్పిందా? ఇష్టం అని నీతో చెప్పిందా? పీటల మీద కూర్చుంది అంటే అర్థమేంటి? ఆ మాత్రం అర్థం చేసుకునే జ్ఞానం లేదా? తనకిష్టం కాదు కదా, అందుకే ఆవిడకి ఇష్టం లేదని భ్రమపడ్డాడేమో. నువ్వు మాట్లాడకే. ఏంటి మాట్లాడుకో? కట్టుకున్న పెళ్ళా ముందే పరాయి అమ్మాయి నిశ్చితార్థం చెడగొడుతూ చేయి పట్టుకుని లాక్కెళ్తుంటే చూస్తూ ఊరుకుంటానా? నీ అసలు బుద్ధి కుళ్ళు మొత్తనం ఈ చేష్టలతో పూర్తిగా అర్థమైపోయింది. మరి ఇంత నీచంగా ప్రవర్తిస్తావనుకోలేదు. స్వర్ణ, పూర్తిగా విషయం తెలియకుండా మాట్లాడకు. ఏంటి ఇంకా పూర్తిగా తెలిసేది? నీ బుద్ధి పూర్తిగా బయటపడింది. ఇంకా తెలియడానికి ఏముంది? అతనితో పీటల మీద కూర్చుంటాను కానీ నీతోనే చాటుమాటు బాగోతాం నడుపుతానందా? లేక నువ్వు నడపమంటే తను కుదరదందా? ఎక్కడ తేడా వచ్చి నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు? చెప్పరా? అది అడిగిందిగా, చెప్పు. కట్టుకున్న పెళ్ళాం ఎలా అడగాలో అలా కరెక్ట్ గా అడిగింది. ఇప్పుడు చెప్పు. నాకలాంటి తప్పుడు బుద్ధి ఏం లేదు. ఆహా, లేందే అలా చేయి పట్టుకొని లాగుతున్నావా? తను నన్ను ఒకప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి విడిపించి తీసుకొచ్చింది, అందుకు కృతజ్ఞతగా. ఇలా 10 మందిలోనా? ఆవిడ కట్టుకోబోయేవాడి ముందే చేయి పట్టుకొని లాగుతున్నావంటే కృతజ్ఞత చూపే పద్ధతి ఇదేనా? తప్పుడు కోరికకు కొత్త అర్థం చెప్పకు. పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాల్తాయి. దాని పళ్ళు కాదురా రాలాల్సింది, నీ పళ్ళు రాల్తాయి. వాళ్ళ ఇష్టాల గురించి నీకేం తెలుసురా? చెప్పు. పెద్దావిడ అడుగుతోందిగా, సమాధానం చెప్పు. నువ్వంటే ఇష్టమని నీతో చెప్పిందా? అది చెప్పు ముందు. సాకేత్, ఎన్నిసార్లు చెప్పాలి? మొన్న గుళ్ళో నువ్వు చేపట్టుకుంటే రక్షించమని నన్ను అడిగింది. నీ మీద అసహ్యం, నా మీద అభిమానం ఉండబట్టే కదా. నాకిష్టమని నీతో చెప్పిందా అని నన్ను అడుగుతున్నావు. నేనంటే ఇష్టం లేదని నీతో చెప్పిందా? ఇలా 10 మంది ముందు రచ్చ చేసి పీటల మీద నుంచి లాక్కెళ్ళు అని నిన్నడిగిందా? ఎస్, అడిగింది. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. అసలు నేను వచ్చి దూరంగా నేను ఊహించుకోలేకపోతున్నాను. నువ్వే నన్ను ఆ సంజయ్ నుంచి కాపాడాలి. రేపే నిశ్చితార్థం అంటున్నారు. వచ్చి నన్ను రక్షించుకో ప్లీజ్. నన్ను దక్కించుకో సాకేత్, లేదంటే నేను చచ్చిపోతాను. నా శవాన్ని కూడా నువ్వు చూడడానికి రావద్దు. తను ఏడుస్తూ రక్షించమంది కాబట్టే నేను ఒక స్నేహితుడిగా మీరు చస్తామని బెదిరించి చేస్తున్న నిశ్చితార్థాన్ని ఆపడానికి వచ్చాను. చెప్పు హారతి, నా తప్పేం లేదని, నువ్వు పిలిస్తేనే వచ్చానని చెప్పు. నన్ను తప్పు చేశావు అనే వాళ్ళ నోళ్లు నీ సమాధానంతో మూతపడాలి. నిన్ను బెదిరించి నీ బతుకు బలిపశువును చేయాలనుకుంటున్నా నీ బాగి బెదిరిపోవాలి. మళ్ళీ ఇలాంటి ప్రయత్నాలు చేయడానికి భయపడాలి. చెప్పు హారతి. నేనెందుకు రావాల్సి వచ్చిందో, నేను నిన్ను పీటల మీద నుంచి ఎందుకు లేపాల్సి వచ్చిందో చెప్పు హారతి.